అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ యువనేత నారా లోకేష్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్థసారథితో పాటుగా విజయవాడ నగర వైసీపీ అధ్యక్షులు బొప్పన్న భవన్ కుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, యువనేత లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ముగ్గురు నేతలకు లోకేష్ పసుపు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమంటూ నేతలు అంటున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీలో జాయిన్ అయ్యారంటూ స్పష్టం చేశారు. వైసీపీలో బీసీలకు గౌరవం లేదంటూ పార్థసారథి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి తుపాకుల మహేష్, సీనియర్ నేత పుప్పాల వెంకట సుబ్బారావు, విజయవాడ నగర వైసీపీ లీగల్ సెల్ విభాగం కార్యదర్శి ఉప్పులేటి అనితతో పాటుగా పలువురు ప్రముఖులు టీడీపీలో జాయిన్ అయ్యారు. వర్గరహితంగా అందరూ కూడా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రతి మనిషికి కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆర్థిక దుస్థితి, రాష్ట్రంలో ప్రబలుతున్న విధ్వంసకర అరాచక పరిస్థితులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మారాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈరోజు బావకుమార్ గారు, నేను, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ గారు, మా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ గారు, కంగిపాడు ఎంపీపీ గారు, అదేవిధంగా అనేక మంది ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందరం కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ మొట్టమొదటిసారిగా టికెట్ అనౌన్స్ చేసిన మా పార్థసారథి గారు, అట్లాగే యార్లగడ్డ వెంకటరావు, గద్దె రామ్మోహన్ గారు, వీళ్ళందరూ కూడా గెలుపుబాటులో ముందుకు నడుస్తూ వైసీపీ పార్టీకి దడదళ్లాడే పరిస్థితి తీసుకొచ్చే కారణం ముఖ్యంగా కూడా సారథి గారిని చెప్పుకోవాలి. ఈ సారథి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జిల్లా మొత్తం కూడా సీట్లు గెలవడానికి మేమంతా వాళ్ళకి వెన్నంటిగా ఉండి, ఇక్కడ ఇచ్చిన అభ్యర్థులకి వెన్నంటిగా ఉండి మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ, పార్టీలో ఏ విషయం ఉన్నా అందరం కలిసే ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తాం.